తెలంగాణ రాష్ట్రం మొత్తం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వైపు చూస్తుంది. ఒకవైపు పోలింగ్ డేటు దగ్గరికి రావడంతో ఇప్పటికే ప్రతి పార్టీ తమ ప్రచారాలను అయితే ముమ్మరం చేసింది. సో మాట్లాడదాం, అసలు జూబ్లీహిల్స్ ప్రజలు ఏమనుకుంటున్నారు, జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు ఈసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఉన్నారు. అమ్మ నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మొత్తం అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా అటు బీజేపీ పార్టీ అయినా మొత్తం మీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తెలిసి ప్రతి ప్రజలతో మమేకమై మాట్లాడుతున్నారు. అసలు మీ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏ పార్టీకి గెలిపియబోతున్నారు? ఇక్కడ 2 సార్లు నామినేషన్ ఎమ్మెల్యే కంటెస్ట్ చేసి ఇప్పుడు ఇది 3వసారి పార్టీ తరఫున నవీన్ పోటీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరి మాట నవీనే అనే ఉంది. నవీన్ ఎందుకు నవీన్ అని అంటున్నానంటే, నేను ఒక యాదవ్ అని కాదు, ఒక బీసీ బిడ్డ. 10 సంవత్సరాలు టిఆర్ఎస్ పరిపాలనలో ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఎంత అభివృద్ధి చెందింది అనేది అందరికీ తెలుసు. కానీ ఒక 2 సంవత్సరాల్లో అభివృద్ధి చెందలేదు అనుకుంటాను. ఈ 3 సంవత్సరాల సమయంలో నవీన్ కనుక అవకాశం ఇస్తే నవీన్ ఏం చేస్తాడు అనేది, ఒక బీసీ బిడ్డ ఏం చేస్తాడు అనేది చేసి చూపిస్తాము. నవీన్ కి ఎలాంటి అధికారం లేకుండానే ఇన్ని మంచి పనులు చేసిండు. ఎవరిని మేము రమ్మని చెప్పకుండా ప్రతి ఒక్క ఆఫీసు నవీన్ వెనుక ప్రచారంలో ఉండే జనాలు, ఒక యాదవ్ బిడ్డ అని, ఒక బీసీ బిడ్డ అని, ప్రతి ఒక్క వర్గము, ప్రతి ఒక్క కులము నవీన్ కు సపోర్ట్ గా బయటకు వచ్చిండ్రు. వీళ్ళని రమ్మని పిలవకుండానే నవీన్ ఎక్కడ ప్రచారంలో ఉన్నారు తెలుసుకొని, మీడియా వాళ్ళని తెలుసుకొని, బయట ప్రజలను తెలుసుకొని ప్రతి ఒక్కరు నవీన్ కి మద్దతు తెలుపుతారు. నవీన్ యాదవ్ కు ఖచ్చితంగా అందరి సపోర్ట్ ఉన్నది, బీసీ సపోర్ట్ ఉన్నది, యాదవ్. అంటే మీరు జూబ్లీహిల్స్ వ్యక్తి, మీరు జూబ్లీహిల్స్ మనిషి, అసలు ఎట్లాంటిది నవీన్ యాదవ్ వ్యక్తిత్వం? అంటే కొంతమంది తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, నవీన్ యాదవ్ అట్లా, నవీన్ యాదవ్ ఇట్లా అంటున్నారు. మీరు చూస్తున్నారు కదా స్వయంగా, ఏమనిపిస్తుంది అసలు నవీన్ యాదవ్ వ్యక్తిత్వం? ఇప్పుడు కాదు, ఎమ్మెల్యేగా 10 సంవత్సరాలు చేసిన మాగంటి గోపీనాథ్ ఆయన ఎంత మంది మీద కేసులు పెట్టిండు, టిఆర్ఎస్ ఎంత మందిని అరెస్ట్ చేయించిండు, ఎంత మందిని ఎన్ని డబ్బులు వసూలు చేసిండు, ఎన్ని కబ్జాలు చేసిండు అనేది చూపిస్తాం మేమన్నా. ఇంకా నవీన్ యాదవ్ 10 సంవత్సరాలు, ఇప్పుడు 20 సంవత్సరాలు ఇప్పుడు నవీన్ యాదవ్ రాజకీయాల్లోకి వచ్చి శ్రీశైలం అన్న కూడా ఎప్పటి నుంచో ఉన్నాడు కదా, ఎన్ని చేసిండు అనేది బయటకు వచ్చి ప్రజలే చెప్తారు కదా. మరి నవీన్ యాదవ్ అంత రౌడీ అయినప్పుడు నవీన్ యాదవ్ కు మద్దతుగా ఇంతమంది ప్రజలు ఎందుకు వస్తారు? అది అడగాలే కదా, ఒక్కరన్నా అడగాలే కదా. ప్రజలు భయపెట్టి తీసుకొస్తాడా నవీన్? ప్రేమతో అందరూ బయటకు వస్తాడా? ప్రేమతో 110%. నేను 10 సంవత్సరాలు ఉద్యమంలో ఉన్నాను. 10 సంవత్సరాలు నాకు మనం ఏమి తెలియనప్పుడు మన తెలంగాణ మనం తెచ్చుకోవాలని 10 సంవత్సరాలు మేము ఉద్యమంలో ఉండి, ఎవరు పిలిచినా పిలవకున్నా తెలంగాణ గడ్డ మీద పుట్టినందుకు మా బాధ్యత అనుకుని మేము 10 సంవత్సరాలు ఉద్యమంలో తిరిగినాము. మమ్మల్ని మాగంటి గోపీనాథ్ పట్టించుకోలేదు కాబట్టి మేమందరం బయటకు వచ్చి స్వచ్ఛందంగా. ఎట్లా వచ్చింది అంటే ఉద్యమకారులను తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఖచ్చితంగా చెప్తున్నాం, పట్టించుకోలేదు. 110% మేము సొంతంగా మా శక్తి ఒడ్డి మేము కష్టపడ్డాం, కానీ మమ్మల్ని పట్టించుకోలేదు కాబట్టి మేము బయటకు వచ్చినాం. సరే, ప్రభుత్వం పట్టించుకోకపోయినా మన అన్నోళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలన్నట్టు మన బిడ్డ నవీన్ యాదవ్ అని ఇప్పుడు 10 సంవత్సరాలు నవీన్ యాదవ్ తో ఖచ్చితంగా ఉంటున్నాం. మా ప్రతి ఒక్క సమస్యలో, మా ప్రతి ఒక్క దాంట్లో నవీన్ యాదవ్ 110% ఉన్నాడు. పేద ప్రజల మధ్యలో ఖచ్చితంగా వస్తాడు. నానా ఇది పరిస్థితి అని ఫోన్ చేస్తే దానికి రిప్లై ఏ సమయమైనా నవీన్ యాదవ్ ఖచ్చితంగా ఇస్తాడు. ఇప్పుడు చిన్న చిన్నోళ్ళదైనా ఫోన్ నెంబర్, ఎవరి ఎమ్మెల్యే ఫోన్ నెంబర్ అంటే ఎవరి దగ్గర ఉండదు, పెద్ద పెద్ద వాళ్ళు పక్క పంటున్నోళ్ళకే ఉంటది. కానీ అట్లా కాదు, నవీన్ యాదవ్ అంటే అందరికి ఒక పలారం లాంటి వాడే. కానీ నవీన్ యాదవ్ మీద దుష్ప్రచారం చెయ్యొద్దు, అది మీకు మంచిది కాదు. ప్రజలందరికీ నేను ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 10 సంవత్సరాలు టిఆర్ఎస్ పాలన చూసిండ్రు. ఇప్పుడు నవీన్ యాదవ్ కు ఉన్న సమయము తక్కువ సమయం, షార్ట్ పీరియడ్ లో నవీన్ యాదవ్ ఏం చేస్తాడు, నవీన్ యాదవ్ కు ఒక ఎగ్జామ్ లాగా మీరందరూ కూడా దయచేసి నవీన్ యాదవ్ కు మద్దతుగా ఉండండి. ఖచ్చితంగా నవీన్ యాదవ్ ను గెలిపించండి, ఓటేయండి. ప్రతి ఒక్క పని మీరు చేయడానికి అనుకూలంగా ఉంటాడు. ఇప్పుడు ఎమ్మెల్యే కాకముందుకే ఇప్పుడు తిరిగే ప్రతి ఏరియాలో మీ ప్రాబ్లం ఏంటిది, నీకు పింఛన్ రాలేదు అనేసి ఆయన పర్సనల్ మనుషులతోని ఆయన బుక్లెట్ చేసుకుని మొత్తము ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య మీద ఇప్పుడే స్పందిస్తాడు నవీన్ యాదవ్. అట్లాంటి ఆయన చెయ్యడు అనే మాట లేనే లేదు. దయచేసి మొన్నటి వరకు నవీన్ యాదవ్ 2000 మంది గర్భిణీ మహిళలకు శ్రీమంతాలు చేసిండు, అన్నప్రసరణ కూడా చేసిండు.
అది కేవలం ఎలక్షన్స్ స్టంట్స్ అని చెప్పేసి అంటున్నారు. మరి నిజంగానే ఎలక్షన్ ముందటనే చేసిందా, గతంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసిందా? దయచేసి ఇప్పుడు మీరు చేసిన వీడియోలు అన్ని ఇప్పుడు శ్రీమంతం వీడియోలు అవుతున్నాయి కదా, అందులో ఎంఐఎం పార్టీ వాళ్ళు ఉన్నారు, టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. పార్టీ పరంగా చూడలేదు. ఎవరైతే ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా చేసిండ్రు. ఆ ఒక ప్రోగ్రాము అది ఎంత పెద్ద ప్రోగ్రాము, ఎంత సక్సెస్ అయింది. ఒక ఆడపిల్లకు అది ఎంత బాధాకరమైన విషయము. ఒక పుట్టింటి వాళ్ళే చేస్తారు. అలాంటి పని నవీన్ చేసిందంటే వాళ్ళకి ఎంత హ్యాపీ ఉంటది. అంతమంది వాళ్ళందరూ మీరు డబ్బులు ఇచ్చి తీసుకొస్తే రాలేరు. ఎవరైనా కడుపులు ఇట్లా అయినాయని ప్రచారం కొరకు కాదు, స్వచ్ఛందంగా చేసిండు. మీరు చేసిన ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ను మీరు పార్టీ పరంగానే చూడొద్దు, ఆయన స్వచ్ఛందంగా చేసిండు. ఇప్పుడు ఎంతో మందిని చదివిస్తాడు. నానా ఇట్లా ఇట్లా బాగాలేదు, వీళ్ళకి హాస్పిటల్లో ఉన్నారు, వీళ్ళకి ఇబ్బంది ఉన్నదంటే దానికి వెంటనే స్పందిస్తాడు నవీన్. కానీ ఏ పార్టీ మనిషి ఎవరి మనిషి అని ఎప్పటి వరకు అడగలేదు నవీన్. అది ఖచ్చితంగా 110% నేను బల్లగుద్దు చెప్తా. అంటే ఇప్పుడు నవీన్ మీద ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, కొంచెం ఎందుకంటే చదువుకున్న వ్యక్తి కాబట్టి ఇక్కడున్న ప్రజలకు అంటే ఇక్కడున్న విద్యార్థులకైనా ఆయన గెలిస్తే మన లాభం ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా లాభం ఉంది. కలిసినప్పుడు ప్రతిసారి కూడా అంటారు, ఆంటీ ఎవరన్నా కాలేజీ పిల్లలు ఎవరన్నా ఉన్నా, ఏదైనా ప్రాబ్లమ్స్ లో ఉన్నా, చదువుకోవడానికి వాళ్ళు మంచిగా ఎడ్యుకేషన్ లో ముందుకు వెళ్ళిన వాళ్ళకు ఖచ్చితంగా సహాయం చేద్దామంట. వాళ్ళు ఎవరైనా సరే తీసుకురండి అని ప్రతి ఒక్క నవీన్ అన్నతో ఉండే ప్రతి ఒక్క పిల్లలకి నవీన్ ఖచ్చితంగా చెప్తాడు, ఎంకరేజ్ చేస్తాడు నవీన్. అట్లాంటి మాటలు తప్పుడు మాటలు మాట్లాడేటోళ్ళని మాత్రం ఏమనాలంటే ఇప్పుడు మేము ఏమనే పొజిషన్ లో లేము. నవీన్ గెలిచిన తర్వాత మేము మాటలు అనము, మేము చేసి చూపిస్తాం, ఖచ్చితంగా చేసి చూపిస్తామని చెప్తున్నాం. ఎట్లుందమ్మా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. సరే నవీన్ యాదవ్ మీకు వ్యక్తిగతంగా తెలుసు కాబట్టి ఆ విషయం పక్కన పెడితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లుంది అసలు? బాగుంది. అంటే ఇప్పుడు వచ్చి 2 సంవత్సరాలు అయ్యింది. ఆయన ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ప్రజల్లో పెడుతున్నాడు, అందరితో షేర్ చేసుకుంటాడు. ఆయన ఇచ్చిన హామీలు కూడా ఒకటొకటి నెరవేరుస్తున్నాను అనుకుంటున్నాం, నెరవేర్చిండు. నెరవేర్చాలని కూడా కోరుకుంటాను మేము. ఎందుకంటే సమయం అయింది తక్కువనే కాబట్టి ఇప్పుడు పరిస్థితులు బట్టి ఇక్కడ వచ్చింది ఎలక్షన్లు. ఖచ్చితంగా 5 సంవత్సరాలు పరిపాలనలో ఆయన ఏమైతే చేయాలి, ఆయన ఏమీ లేనప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎక్కడి నుండి ఎక్కడి వరకు తీసుకొచ్చి సీఎం అయిండు అంటే అది మామూలు విషయం కాదు. ఆలోచించే వాళ్ళు కరెక్ట్ గా ఆలోచిస్తే ఒక పోస్ట్ కు ఆయన ఎంత వాల్యూ ఇచ్చిండు, ఆయన ఎంత కష్టపడ్డాడు పార్టీ గురించి అనేది తెలుస్తుంది. ఒక వార్డ్ మెంబర్ కావాలంటే ఏం చేయాలి, ఒక సర్పంచ్ కావాలంటే ఏం చేయాలి, ఒక కార్పొరేటర్ కావాలంటే ఎంత కష్టపడాలి. ఆయన 10 సంవత్సరాలు ఒక టీడీపీ నుండి వచ్చి 10 సంవత్సరాలు ఆయన పార్టీని ఇంత ముందు తీసుకొచ్చి ఆ ఉద్యమం టైంలో అంత చిన్న పీరియడ్ లో ఆయన సీఎం అయిందంటే రేవంత్ రెడ్డిని తక్కువ అంచనా వేయొద్దు, కాంగ్రెస్ పార్టీని తక్కువ అంచనా వేయొద్దు. ఎవరు కూడా అందరు దుష్ప్రచారాలు నమ్మొద్దు. కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదు. కాంగ్రెస్ పార్టీ బాకీ కాడని పట్టుకొని ఇంటింట ప్రచారం చేస్తున్నారు. 10 సంవత్సరాల మీ పరిపాలనలో ఈ రోడ్లు ఎందుకని 2 సంవత్సరాల రోడ్లు గుంతలు పడ్డాయా? తవ్వినా కాంగ్రెస్ వాళ్ళు రోడ్లని 10 సంవత్సరాలు ఎందుకు వేయలేదు రోడ్లు? ఎందుకు వేయలేదు రోడ్లు? చేసేటోళ్ళకి ఎందుకు చేయలేదు? ఉద్యోగాలు ఎందుకు వేయలేదు? ఎంతమంది పిల్లలు యూనివర్సిటీ వాళ్ళు లేకుండానే మీరు యూనివర్సిటీ పిల్లలు లేకుండానే మీరు తెలంగాణ తీసుకొచ్చిందా? తీసుకురాలేదు కదా. ఎంతమంది ప్రాణాలు కోల్పోయిన చనిపోయిన వాళ్ళకు మీరు ఏం చేసిండ్రు? ఇప్పుడు 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి ఏమీ చేయలేదు. మీరు నిజంగా ఉద్యమకారులకు ఏం చేసిండు? ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? మాకు హామీలు ఇచ్చిండు, మా హామీ నెరవేరుస్తున్నాం. మేము ఖచ్చితంగా దాని కొరకు కూడా మేము ఫైటింగ్ చేస్తాం రేవంత్ రెడ్డి మీద. ఉద్యమకారులకు ఏమి ప్రగతి భవన్ ముందర 3 గంటలు ఎందుకు గద్దరని ఎందుకు నిలబెట్టుకున్నారు? ఎందుకు కనమలేదా? అప్పుడు మీరు ఒక్కరే చేస్తే కాలేదు ఉద్యమము. తెలంగాణ ఉద్యమం అనేది మన అందరి హక్కు అనుకున్నాం, అందరం పోరాడినాం కాబట్టి తెలంగాణ వచ్చింది. 10 సంవత్సరాల్లో చేయలేని పని 2 సంవత్సరాలు ఎట్లా చేస్తారని అనుకుంటాను మీరు. అంటే అమ్మ ఇప్పుడు కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ మాగంటి సునీత గారిని గెలిపిస్తే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీని గల్లా బట్టి నేను అభివృద్ధి పనులు చేపిస్తాను. నేను చెప్తున్నా గల్లా బట్టి 10 సంవత్సరాల గల్లా ఎక్కడ పోయింది? 10 సంవత్సరాలు కూడా గల్లా పట్టుకోవచ్చు కదా. బస్తీ ఎలక్షన్ల గురించి నేను ఆఫీస్ కాడికి వెళ్తే మమ్మల్ని ఎమ్మెల్యే లేడు వెళ్ళి తర్వాత రాని చెప్పి పంపించిండు మమ్మల్ని స్వయంగా. మా బస్తీ ఎలక్షన్లు కూడా పెట్టలేదు. పక్క బస్తీ వల్ల వాళ్ళకి ఫేవర్ ఉన్న వాళ్ళకి ఎలక్షన్లు పెట్టాను, మా బస్తీలో ఎలక్షన్లు కూడా పెట్టలేదు. మమ్మల్ని పట్టించుకోలేదు. మేమందరం కూడా ఈ మాట తీసుకెళ్ళాం, కేటీఆర్ వరకు ఈ మాట వెళ్ళింది, కానీ అయినా పట్టించుకోలేదు. మమ్మల్ని పట్టించుకోలేదు కాబట్టి బయటకు వచ్చినాం. మా బిడ్డకు ఎమ్మెల్యే ఎట్లా ఉండే మాగంటి గోపినాథ్ గారు అంటే ఇప్పుడు మీలాంటి పేద ప్రజలు పోతే అంటే రెస్పాన్స్ అయ్యేవాడా ఏమన్నా? ఎవరికి నచ్చిన వాళ్ళకి వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు ఇది కరెక్ట్ అని అనుకుంటే తెలంగాణ కేటీఆర్ ఇది కరెక్ట్, మాగంటి గోపినాథ్ చేసింది చనిపోయినా అని అనొద్దు, కానీ మాగంటి గోపినాథ్ గారు చేసింది కరెక్ట్ అని అనుకుంటే తెలంగాణ ఉద్యమమే వచ్చేది కాదు కదా. మరి ఇంత పోరాడిన ఎందుకు?
మేము ఎంత పోరాడినామో తెలంగాణ మొత్తం ఒకటైంది, మా కాన్సెన్స్ మొత్తం వేరైంది. మా కాన్సెన్స్ మొత్తం వేరైంది. మమ్మల్ని అందరినీ పక్కకు పెట్టిండ్రు. ఆ విషయం కేటీఆర్ కు తెలుసు, అందరికీ తెలుసు. మమ్మల్ని అందరినీ పక్కకు పెట్టిండ్రు. ఇక్కడ బీజేపీ పరిస్థితి ఎట్లుందమ్మా? బీజేపీ పరిస్థితి ఎట్లుంది అని అంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. మేము అనుకుంటే మేమైతే ఖచ్చితంగా చెప్తున్నాం, మేము ముందంజలో ఉన్నామని మేము చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ మీరు? నేను కాంగ్రెస్ పార్టీ సపోర్టు, నవీన్ యాదవ్ సపోర్ట్. వ్యక్తిగతంగా నవీన్ యాదవ్ సపోర్ట్ లేదు. నవీన్ కొరకు ఏం చేయడానికైనా మేము రెడీ ఉన్నాం. నవీన్ కొరకు మేము ముందుండి మేము పని చేయడానికి, ఏం చేయడానికి అంటే తప్పుగా తీసుకుంటాను అట్లా కాదు. నవీన్ కొరకు మేము కష్టపడడానికి రెడీగా ఉన్నాము, మేము కష్టపడుతున్నాము. మా నవీన్ గెలవాలని కోరుకుంటాను, మా యాదవ్ బిడ్డ గెలవాలని కోరుకుంటాను, మా బీసీ బిడ్డ గెలవాలని కోరుకుంటాను. గెలిచినాక మా నవీన్ ఏందో చూపించాలి ప్రజలకి అని అనుకుంటాను.